హాయ్ అండి, హలో అండి. ఈరోజు అయితే నేనైతే పొద్దున్నే లేచిన 4 గంటలకే లేచి అయితే అన్నీ అయితే పనులు అయితే చేసుకొని పూజ అయితే చేసిన, కంప్లీట్ చేసుకుని అయితే పూజ అయితే చేసిన. చూడండి, నేనైతే రోజైతే వరలక్ష్మి వ్రతం కదా, అందు గురించి అయితే నేను పొద్దున్న లేచి పనులన్నీ చేసుకొని పూజ అయితే చేసిన. నేనైతే ఒక కాడికి పోతున్నా పూజకు. పసుపు కుంకుమకైతే పిలిచిండు వాళ్ళు. పసుపు కుంకుమకు పదామడ పోవాలని అంటారు కదా, అందు గురించి పిలిచిన వాళ్ళ ఇంటికి మాత్రం పోవాలి. పోయి పసుపు కుంకుమ పెట్టుకుంటే మంచిది మనకు. అందు గురించి నేను పసుపు కుంకుమకు అయితే పోతాను. ఎక్కడికి పోతానో కూడా మీకు చెప్పుతా చూడండి. అక్కడికి పోయినాకనైతే ఎప్పటికప్పుడు వీడియోలు అయితే పెడతా చూడండి. లాంగ్ వీడియోలు పెడుతూనే ఉంటా, మీరు చూస్తూనే ఉండండి ప్లీజ్. చూడండి, ఎప్పటికప్పుడు అంత పని అయితే అయింది. నేనైతే పూజ కాడికి అయితే బయలుదేరి నాతో మాట్లాడుకొని చూడండి. మా కొడుకునైతే లేపిన, స్నానం చేసిండు, ఆయన కూడా మొక్కుకున్నాడు. కాకపోతే లేట్గా లేచిండు. నేను 7 గంటల వరకు అయితే పూజ అయితే అయిపోయింది. చూడండి, అందరికీ మనస్ఫూర్తిగా మొక్కుకున్నా. మా యూట్యూబ్ ఛానళ్ళలో కూడా మనస్ఫూర్తిగా దీవాన్ని ఇవ్వాలి దేవుడు అని వాంఛనైతే నేను మొక్కుకున్నా. చూడండి, మీరు కూడా మొక్కుకోండి. మా పూజ అయితే ఇట్లా అయితే ఇలాగనైతే చేసుకున్నా. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. చూడండి, మా పూజ అయితే ఇంతవరకు అయితే అయితే పెడతా. ఆ పూజ కాడికి పోయినా కదా, అక్క బిడ్డ వాళ్ళ ఇంటికాడ పూజ, వరలక్ష్మి పూజ. బాయ్.